భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట. పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, మరి వాళ్ళకు ఇల్లు అనేది ఒక కళ కాబట్టి మరి పేదవారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ లో చెప్పినట్టుగా మరి వాళ్ళ ప్రతి విలేజ్ లో మీరు చూడొచ్చు, ప్రతి విలేజ్ లో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగా 3500 ఇల్లు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. చాలా మంది గృహప్రవేశాలు కూడా చేసింది. ఇంకా మనకు కొత్తగా ఈ సంవత్సరం కూడా మన 2500 ఇండ్లు ఇంకా వచ్చినాయి. అంటే దగ్గర మన నియోజకవర్గంలోనే 7000 ఇండ్లు ఇప్పుడు కట్టబోతా ఉన్నాం. భవిష్యత్తులో ఒకటే, మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుడిసె కనబడకుండా, ఎక్కడ కూడా పక్కా ఇల్లు లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. ఇక రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా మళ్లీ ఎన్నికల వరకు మొత్తం నియోజకవర్గంలో ఎవరికి ఇల్లు అవసరం ఉన్నా కానీ అందరికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లాట్లు ఇల్లు లేని వాళ్ళు అనుకోని ప్లాట్లు లేని వాళ్ళకు ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మరి ఇంకా ప్లాట్లు కూడా 75 గజాల ప్లాట్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా మనం గవర్నమెంట్ భూమి కూడా చాలా గ్రామాలలో ఐడెంటిఫై చేసాం. లేని దగ్గర కూడా అవసరం ఉంటే మరి కొని ఒక్కొక్క భూమి లేని వాళ్ళకి 75 గజాల భూమి కూడా ఇవ్వడానికి నిర్ణయించాం. మీకు అందరూ కూడా తెలిసి గ్రామాలలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు నడుస్తా ఉంది. సో ఇలా మన కళ్యాణ లక్ష్మి నిజామాబాద్ రూరల్లో 15, డిచ్పల్లిలో 55, ఇందల్వాయిలో 62, దర్పల్లిలో 15, సిరికొండలో మరి 43, మొత్తము 190, అంటే 1,90,00,000 రూపాయలు ఇవాళ మనము మరి మా ఆడబిడ్డలకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు మరి ఆర్థిక సహాయంగా అందజేస్తా ఉన్నాం.